వీరు విందు చేసుకోవడమే కాకుండా వాళ్ళ అక్క చెల్లెళ్ళు కూడా పెళ్ళైపోయినా సరే వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ కుటుంబ సభ్యులు పిలిచి ప్రతిరోజు ఒక పండగలాగా విందు చేసుకుంటూ ఉండేవారు. ఇది ఇలా ఉండగా వారి విందు దినములన్నీ పూర్తయిన తర్వాత ఈ యోబు అనే భక్తుడు ఉదయకాలంనే ఒకరి కుమారు తర్వాత ఒక కుమారుని తర్వాత ఒక కుమారుని పిలిచి వాళ్ళు విందు చేసుకొని ఉండగా ఏమైనా దేవుని దూషించారేమో, వాళ్ళు మనసులో దేవుని తిట్టుకున్నారేమో అని ప్రతి ఒక్క కుమారుని పవిత్రపరిచి ఆ ప్రతి ఒక్క కుమారునికి వారి పేరు పైన దేవునికి దహనబలి అర్పించేవాడు. అంతటి మహాభక్తుడండి యోబు. ప్రతిరోజు ఇలా చేస్తూ వస్తూ ఉండగా ఒకరోజు యెహోవా సన్నిధిలోని దేవదూతల సమూహం నిలబడుటకై ఆ దేవదూతలందరూ ఒక వరుసలో వస్తూ ఉన్నారు. ఇదే సమయంలో అపవాది ఒక నల్లటి నీడలాగా వచ్చి ఆ దేవదూతల మధ్యలో నిలబడి